తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని ఎలా విడిపించాలి అని ఆలోచిస్తున్నారా? ఎవరైనా విడిపించి వారే కొనుక్కుంటే బాగుండు అని కూడా అనుకుంటున్నారా? మహమ్మద్ బులియన్ జ్యువెలరీ మార్ట్ వారు బ్యాంకులోను మరియు ఇతర ప్రైవేట్ సంస్థలు తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం ఏ రేటు ఉంటే ఆ రేటుకి మీ వద్ద కొంటారు. సంప్రదించవలసిన చిరునామా 9963755985. మరొకసారి వినండి, 9963755985. థ్యాంక్ యూ. బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి ఈరోజు విజయవాడ నగరంలోని ఎంతో కాలంగా ఆక్రమణ చెరలో ఉన్న ఎంతోమంది, దాదాపు వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఓ కళాశాలకు సంబంధించిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారంటూ అనేక సంవత్సరాలుగా వామపక్ష పార్టీల్లో భాగమైన సిపిఐ పార్టీ ఎన్నోసార్లు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ ప్రాంతానికి వెళ్ళి ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సంగతులు కూడా మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం దాదాపు 6.67 ఎకరాల స్థలాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చర్చించి దీని మీద చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన దోనేపూడి శంకర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి ఆయనకు సంబంధించిన వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఆ వివరాలు ఏంటో ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్ శంకర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఏదైతే కబ్జాకు గురైన స్థలానికి సంబంధించి దీని వెనక అసలు ఎవరున్నారు, ఎందుకని దీని మీద చర్యలు తీసుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? ఎంతోమంది మహానాయకులు, కవులు, కళాకారులు, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వామపక్ష మేధావులు, సామాజిక ఉద్యమాలకి ప్రేరణ ఎస్ఆర్ కళాశాల. మహానటుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు విద్యను అభ్యసించినటువంటి కాలేజీ. అనేక మంది, ఎంతోమందిని భావి భారత పౌరులుగా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎగబ్రాకటానికి తీర్చిదిద్దినటువంటి, విద్యాదానం చేసినటువంటి మహోత్కృష్ట కళాశాల ఎస్ఆర్ కళాశాల. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పెద్దలు, పూజ్యులు తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఎంతోమంది విద్యార్థులకు తర్ఫీదించినటువంటి కళాశాల. అటువంటి కళాశాల స్థలం శ్రీ రాజా రంగయ్య అప్పారావు అని శ్రీ చుండూరు వెంకటరెడ్డి గార్ల దాతృత్వంతో కళాశాల స్థాపించబడి, కళాశాలకు స్థలాన్ని డొనేట్ చేసి ఈ రోజున గత వైభవం, గతమెంతో ఘనం, గత చరిత్ర ఘనం. కానీ ఈ రోజున వచ్చేటప్పటికి ఇవాళ కబ్జాల పర్వంలో ఉన్నది, ఆక్రమణ చెరలో ఉన్నది. బిఆర్టీఎస్ రోడ్డు ఆనుకుని పక్కనే ఉన్నటువంటి 6 ఎకరాల 67 సెంటు పరాధీనమై చకోర పక్షిలాగా, అశోకవనంలో సీతలాగా విలపిస్తూ విముక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని పాత్రికేయ ముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవాళ కళాశాల స్థలాన్ని కాపాడటానికి, పరిరక్షించుకోవటానికి ప్రభుత్వం పూనుకోవాలి, కళాశాల యాజమాన్యం చర్యలు చేపట్టాలి. కానీ నామావశిష్టంగా, నామమాత్రంగా ఏదో కోర్టులో వేశారు, కానీ అవతల నుంచి ఉన్నటువంటి మాది అని, ఈ స్థలం మాది, కళాశాలది కాదని చెప్పేటువంటి కబ్జాదారులని అంటున్నాను నేను. ఆక్రమణదారులు
వారు మాత్రం యథేచ్ఛగా కాలేజీ స్థలాన్ని అమ్మివేస్తున్నటువంటి వైనాన్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. విజయవాడలో నగరం నడిబొడ్డు, రాష్ట్ర రాజకీయాలకు కేంద్రం, ఆంధ్ర రాష్ట్ర రాజధాని, ఎక్కడో మదనపల్లిలో రికార్డులు తగలబెట్టి స్పందించడం కాదు ప్రభుత్వం. ఎస్ఆర్ఆర్ కళాశాల స్థలం మీది, ప్రభుత్వ స్థలం. కాపాడవలసిన బాధ్యత ఎవరిది? కాబట్టే ఈ రోజున వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తమ భుజస్కంధాలపైన మోస్తూ సొంత ఖర్చులతో ఈ ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నది. కాలేజీ స్థలాన్ని కాపాడుకోవాలని చెప్పి యాజమాన్యం మీద, కాలేజీ యాజమాన్యం మీద ఒత్తిడి తెస్తూ ప్రత్యక్ష పరోక్ష న్యాయ పోరాటం ఇవాళ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చేస్తున్నది. ఈ సందర్భంగా వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చేస్తున్నటువంటి ప్రత్యక్ష న్యాయ పోరాటానికి సిపిఐగా మేము బహిరంగంగా మా మద్దతును ప్రకటిస్తున్నాం. అందువలన ఈ రోజున పాత్రికేయ సమావేశం ద్వారా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాశాం. అలాగే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి చేశాం. గతంలో కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారికి కూడా పలు దఫాలుగా రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి 2018 నుంచి వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రత్యక్ష పోరాటంలో సిపిఐ భాగస్వామిగా ఉన్నది, ఏఐఎస్ఎఫ్ భాగస్వామిగా ఉన్నది. కాబట్టి వాళ్ళ ఆక్రమణ చెరలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కాలేజీ భూమిని పోరాటం ద్వారా, న్యాయ పోరాటం ద్వారా దాన్ని సాధించుకోవటానికి ఈ రోజున మేము ప్రయత్నం చేస్తున్నాం. రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్కి ఆదేశాలు జారీ చేసి, దీని వెనక ఎంతోమంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు, అది అవసరమైతే మేము ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. కాలేజీ స్థలాన్ని కైంకర్యం చేయటంలో ఆక్రమణదారులకు సహకరిస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు. కాబట్టి ఆ బ్యూరోక్రాట్స్ని కూడా అవసరమైనప్పుడు ప్రభుత్వం ముందు పూనుకోవాలి. ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్కి ఆదేశాలు జారీ చేసి వెంటనే హెచ్చరిక బోర్డులు అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది కళాశాల స్థలం, తస్మాత్ జాగ్రత్త. ఈ కళాశాల క్రయ విక్రయాదులు చేసినా కూడా దాన్ని నేరస్తులు అవుతారని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది, కళాశాల యాజమాన్యానిది. 2018లో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున విద్యార్థులు ఒక కెరటంలాగా పోరాటం చేశారు. వేల మంది విద్యార్థులు కాలేజీ స్థలం మాది అని చెప్పేసి ఆక్రోశించారు. దానికి ఉదాహరణే ఈ పోరాటం. ఇది 2018 జనవరి 5వ తేదీన వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ప్రస్తుత విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులతోటి మేము సాగిన కళాశాల ఎక్కడైతే ఆక్రమణకు గురైందో ఆ స్థలంలో బుల్డోజర్లు పెట్టి కూడా అవసరం మేము కొన్ని ఆక్రమణ కూల్చివేయటం జరిగింది. అందువల్ల ఇవాళ మేము కోరేటువంటిది, ఈ పాత్రికేయ సమావేశం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి బహిరంగ లేఖ రాశాము, విద్యాశాఖ మంత్రికి రాశాము, కలెక్టరేట్కు రాశాము, కళాశాల యాజమాన్యానికి రాశాము. కాబట్టి వాళ్ళ తూతూ మంత్రంగా యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉన్నది, నమ్మక నీరెత్తినట్లు ఉన్నది, అంటనట్లు ఉన్నది. కాబట్టి కళాశాల స్థలం అది పరాధీనం కాకూడదు. పరాధీనంగా ఉన్నటువంటి కళాశాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ వైపుగా సాగించేటువంటి పోరాటంకి సిపిఐ సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నాం. ఆ కళాశాల పూర్వ విద్యార్థులుగా, ఆ కళాశాలలో అనేక విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాళ్ళంగా, సిపిఐగా పూర్తి సహకారాన్ని, ప్రత్యక్ష న్యాయ పోరాటానికి మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి పాత్రికేయ ప్రపంచం ద్వారా తెలియజేస్తున్నాం. మిత్రులు, మా కళాశాల పూర్వ విద్యార్థి, ఉద్యమ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీ శ్రీ దోనేపూడి శంకర్ గారు ఈ సందర్భంగా చేసినటువంటి తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. అందుకు వారికి మా వరల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఈ కళాశాల ఏదైతే స్థలం ఉందో ఒకప్పుడు దాన్ని
ఎవరికి అందుబాటులో కానీ కనపడిన రకంగా ఉండేది. అప్పుడు రైల్వే ట్రాక్ ఉండేది, అక్కడ రెండు పక్కల ఒక పక్క రైల్వేస్ కాలం ఉండేది. అంచేత ఏంటంటే ఆ స్థలం ఉన్నది లేదనే విషయం కూడా ఎవరికి అవగాహన లేని పరిస్థితుల్లో మేము అప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు దానికి మాకు అవగాహన లేకపోవడం. ఈ రోజున బీఆర్టీఎస్ రోడ్ అయితే ఎప్పుడైతే డెవలప్మెంట్ అయ్యిందో ఆ స్థలం యొక్క ప్రాధాన్యత పెరిగి ఆ ప్రాధాన్యత పెరిగిన స్థలాన్ని ఏదైతే కబ్జాదారి కోరల్లో ఉన్నటువంటి శంకర్ గారు చెప్పినట్టుగా ఆ కోరలో ఉన్న ఆ స్థలాన్ని కొంచెం కొంచెంగా రోజు రోజుగా అమ్ముకుంటూ వాళ్ళ సులభంగానే ఉపయోగించుకుంటున్నారు. దీన్ని మేము పూర్తిగా 2017లో మేము ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషను మా సమావేశం నిర్వహించాము. 2500 మందితో సమావేశం నిర్వహించి జనవరి 5వ తారీఖు 2018 సంవత్సరంలో ఉవ్వెత్తున మేము ఉద్యమంగా నిర్వహించాం. ఆ తదుపరి మేము మెమోరండాల ద్వారా అడ్వకేట్ జనరల్ గారికి కానీ అలాగే సంబంధించిన అధికారులకు కానీ ల్యాండ్ అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన వారికి కానీ కలెక్టర్లకి, మినిస్టర్లకి, ఇరిగేషన్ మినిస్టర్లకి వీళ్ళందరికీ కూడా మేము మెమోరండాలు సమర్పించి దీనికి న్యాయమైనటువంటి పరిష్కారాన్ని కలిగించి ఆ స్థలాన్ని తిరిగి మాకు ప్రభుత్వానికి స్వాధీనం చేసుకొని కళాశాల అభివృద్ధి కోసం అని చెప్పి విద్యార్థులకి అక్కడ కొత్తగా హాస్టల్ నిర్మాణం చేయడం కోసం కానీ ఇతరత్ర ఉపయోగాలకు కానీ లేదా ప్రభుత్వ బిల్డింగులు కట్టి ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవడం కోసం అవకాశం ఉన్న విధంగా మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఎన్ని పోరాటాలు మేము చేసి ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ ఎవరూ కూడా దీనికి నిమ్మకు నీగినట్టు కూర్చొని వాళ్ళు వ్యవహరించడం ప్రజల్లో ఒక అనుమానాన్ని రేకెత్తించే పరిస్థితి ఏర్పడింది. ప్రజల దృష్టిలో ఇది ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ప్రభుత్వ అధికారులే దీనికి వెనకేసుకొస్తున్నారనే అవగాహన కలిగించే రకంగా ఈ రోజున తయారైంది ఈ సమస్య. కాబట్టి ఈ సమస్యని పరిష్కారం కోసం మేము మళ్ళీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మాకున్న ఆర్థిక వనరులు కొంచెం ఉన్న ఆర్థిక వనరులతోటే మేము న్యాయ పోరాటానికి చేస్తున్నాము. అలాగే అధికారులతో సంప్రదిస్తున్నాము. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ గారితో కూడా సంప్రదించి వారిని కూడా మాలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇదే పరిణామ క్రమంలో మా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మేము ఒక హెచ్చరిక బోర్డులు పెట్టాము. దాన్ని అక్కడ ఉన్న కబ్జాదారులు 4 రోజుల్లో తీసేయడం జరిగింది. తర్వాత కళాశాల యాజమాన్యం కూడా అక్కడ హెచ్చరిక బోర్డులు పెడితే వాళ్ళు దాన్ని కూడా నిర్బద్ధంగా దాన్ని తీసేసేసి ఇది మాది అనేది మా స్వాధీనంలో ఉంది, ఇది మా భూమి అనేట్టుగా వ్యవహరించడం నిజంగా శోచనీయం. ప్రభుత్వం స్థలం 250 కోట్ల విలువైన ఈ స్థలాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవటం వెనకాల ఎవరి హస్తం ఉందో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి మాకు మద్దతుగా నిలిచినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ దోనిపూడి శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థలం 6.67 ఎకరాల స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పాలనే ఒక శుభ సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తదితర అధికారులు దీని మీద తగు చర్యలు తీసుకొని అటు అసెంబ్లీలో కానీ అలాగే శాసన మండలిలో కానీ 2 చోట్ల కూడా దీని మీద ఒక ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చి ఈ సమస్యకి పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తారని మేము ఆశాభావంతో ఉన్నాము. మా ఆశలు నెరవేర్చాలని చెప్పేసి వారికి మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. పేరు మహబూబ్ హాసన్. నేను దాదాపు 60 సంవత్సరాల క్రితం అక్కడ డిగ్రీ చదువుతున్న విద్యార్థిని. ఈవేళ మా నాయకులు జిల్లా పార్టీ కార్యదర్శి దోనిపూడి శంకర్ గారు కూడా పాత విద్యార్థి, అలాగే మా కార్యదర్శిగా ఉన్న యుగంధర్ కూడాను పాత విద్యార్థి. మా హయాంలో మేము అక్కడ మధ్యలో కాలువ అడ్డం ఉండేది. ఆ కాలువ దాటేసి పల్లకట్టు ఒక్క అణ ఇచ్చేసి రానుకోను అర్ధనా చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఏది ప్లే గ్రౌండ్ కింద వాడుకునేవాళ్ళం. అలాంటి భూమి 6 ఎకరాల 67 సెంట్లు నేడు అది కబ్జా అయి అది కాలేజీ సంబంధం లేకుండా ఇతరుల పాలన పడిపోయి ఉంది. దాన్ని తిరిగి కాలేజీకి అప్పగింపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే అది జరిగి కబ్జా జరగటానికి ఆస్కారం ఏర్పడింది. దాన్ని తిరిగి మేము ఏమన్నా
కోర్టు ద్వారా దాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ పరంగా దాన్ని ఏమైనా వాడుకొని దాంట్లో పీజీ సెంటర్ లాంటివి పెద్ద పెద్ద మనకి ఏమైనా ఇవాళ రోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎస్ఆర్ఎం కాలేజీని డెవలప్ చేయడానికి దాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా పూర్వ విద్యార్థుల తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు అక్కడ ఉన్న కబ్జాదారులు మాత్రం వాళ్ళ నిబంధన ప్రకారం వాళ్ళ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రకారం అటు ఇటు జంప్ అవుతూ దాన్ని ఏమైనా కాపాడుకుంటున్నారు. దాన్ని ఏమైనా ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ స్థలాన్ని కాలేజ్ పరం. కార్తిక్, ఎన్టీఆర్ డిస్టిక్ ఏఎస్ఎఫ్ సెక్రటరీ. ఈనాడున ఎస్ఆర్ఆర్ కాలేజ్ భూమి స్థలాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ స్థలాన్ని ఎవరైతే ఆక్రమించారో దాని పరాన ఏఎస్ఎఫ్ గట్టిగా నిలబడి దానిపైన పోరాటం చేస్తుంది. కన్ఫామ్గా సిపిఐ పార్టీకి అట్లాగే మా మద్దతు కూడా తెలియజేస్తూ, అట్లాగే పూర్వ విద్యార్థుల సంఘం కూడా మేము సపోర్ట్గా ఉంటూ వాళ్ళతో పాటు గట్టిగా పోరాడతాం. దీన్ని రాబోయే కాలంలో ఇంకా బలోపేతం చేసి దీనిపైన ఎవరైతే ఉన్నారో ఇది గవర్నమెంట్కి వెళ్ళేటట్టు మేము కన్ఫామ్గా పోరాడతాము అని చెప్తాం.